యోధుడు పుల్లరి ఉద్యమ నేత స్వర్గీయ కన్నెగంటి హనుమంతు పోరాట స్ఫూర్తిని నేటి తరానికి తిరిగి చెప్పేలా స్వర్గీయ వంగవీటి రాధారంగ కాపు యోజన సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు తన్నీరు శివశంకర్ పలువురు ప్రముఖులను పురస్కారాలు ప్రదానం చేయడం అభినందనీయమని సీనియర్ న్యాయవాది పొన్నం విజయ్ కుమార్ అన్నారు. ఆదివారం సీనియర్ సిటిజన్స్ భవనం నందు కన్నెగంటి హనుమంతు వర్ధంతిని తన్నీరు శివశంకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో తొలుత కన్నెగంటి హనుమంతు చిత్రపటం చెంత పుష్పాల నుంచి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కాపు జేఏసీ వ్యవస్థాపకులు చందు జనార్దన్ మాట్లాడుతూ అధిక సంఖ్యలో ప్రజాబలం ఉండి కూడా అన్ని రంగాల్లో వెనుకబడుతున్న కాపు సామాజిక వర్గానికి చెందిన వారు సరైన సమయంలో సముచిత నిర్ణయాలు తీసుకుని అభివృద్ధి బాటలో పయనించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయిలో జరిగిన గ్రూప్ 1 పరీక్షా ఫలితాల్లో డీఎస్పీగా బాధ్యత స్వీకరించనున్న అడపాల హోంకార వెంకట నాగేశ్వరరావును, అట్లే కాపు కార్పొరేషన్ డైరెక్టర్ పసుపులేటి మురళీకృష్ణ, ఏపీ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల బోర్డు డైరెక్టర్ బండారు రవికాంత్ను, ఏపీ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బోర్డు డైరెక్టర్ దివ్యల మధుబాబును, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చందు సుబ్బారావును, తెలుగుదేశం పార్టీ తెనాలి మండల ఉపాధ్యక్షుడు ముల్లపూడి వెంకట్ను, తెలుగుదేశం పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు దంతాల ప్రేమ్ కుమార్లను ఘనంగా సత్కరించారు. అనంతరం నెల్లూరుకు చెందిన ఏకోజీ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో కాపు వివాహ పరిచయ వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో కాపు జాగృతి జిల్లా మహిళా అధ్యక్షురాలు కమ్మెల రజని, అత్తోట వైస్ ప్రెసిడెంట్ దివ్యల ఏడుకొండలు, నాగినేని సురేష్ గోపి, శెట్టిపల్లి సుబ్రహ్మణ్యం, దాసరి సాంబశివరావు, మహిళా నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 2004 నుంచి నాదెండ్ల మనోహర్ గారు వెన్నట్టు అధికారం ఉన్నప్పుడు అధికారం లేనప్పుడు కూడా ఆయనతో పాటే ఉంటూ ఆయన ఏదైతే రాజకీయ విధానాన్ని ఎంచుకున్నారో ఆ మార్గంలో ప్రయాణం చేస్తూ ఈ రోజు రాష్ట్ర స్థాయిలో కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గా పదవి పొందినందుకు ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చందు సుబ్బారావు గారు అదే ఎరుకులపూడి గ్రామం నుంచి గుంటూరు జిల్లాకి ఉపాధ్యక్షులుగా తెలుగుదేశం పార్టీ నుంచి ఇవాళ ఎన్నికైనందుకు చందు సుబ్బారావు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముల్లపూడి వెంకట్ గారు ఎరుకులపూడి గ్రామం నుంచి తెనాలి మండల ఉపాధ్యక్షులుగా ఎన్నికైనందుకు ఆయన కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. దంతాల ప్రేమ్ కుమార్ మా సోదరులు, సీనియర్ నాయకులు, తెనాలి టౌన్ లోనే 9వ వార్డులో కౌన్సిలర్ గా గతంలో ఆయన అధికారంలో ఉండి చాలా మంది ప్రజలకు